గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మహిళలకు హామీలు ఇచ్చినవి నెరవేర్చాలని మహిళా సమితి రాష్ట్ర కార్యదర్శి హిమబిందు డిమాండ్ చేశారు. కడప నగరంలోని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ రాయలసీమ జోనల్ కార్యాలయం నందు ఆమె సమావేశం నిర్వహించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు అని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఉచిత బస్సుని ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాన్ని అరికట్టాలన్నారు. కనుక ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వీటి మీద దృష్టి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ఇన్ఛార్జ్ కోటపాటి సుబ్బమ్మ పాల్గొన్నారు. మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే కొన్ని విషయాల గురించి మాట్లాడడానికి, ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడడానికి. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటుతున్నా కానీ మహిళల మీద జరిగే అఘాయిత్యాలు కానీ, వాళ్ళకి రక్షణ లేని కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనల గురించి ప్రభుత్వం ఎందుకు ఎప్పుడూ పట్టించుకోవడం లేదు. మేము చాలాసార్లు ఆ ప్రభుత్వాన్ని కోరుకున్నది ఒక్కటే, మహిళలకు రక్షణ లేదు. అంతకుముందు ప్రభుత్వంలో ఏం జరిగిందో మాకు అనవసరం, కానీ మీరు మాకు హామీలు ఇచ్చారు, ఆడవాళ్ళకి రక్షణ కలిగిస్తాము, ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేస్తాము అన్నారు. హామీ ఇచ్చిన దాంట్లో మీరు నెరవేర్చవలసిన ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చడం లేదు. ఒక్క పెన్షన్లు తప్ప ఏ విషయంలోనూ ఎట్లాంటిది మీరు ముందుకు నడవడం లేదు. ముఖ్యంగా మాకు ఆడవాళ్ళకి ఏదైతే ఉచిత బస్సుని ఇస్తామని అన్నారో, ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామన్నారో, ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇంతవరకు మీరు ఎందుకని బయటకు తీసుకురాలేకపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఏదైతే చెప్పారో అది అక్కడ జరుగుతుంది. మేము అక్కడ జరిగింది కాబట్టి ఇదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ మహిళలమే కాదు ప్రతి ఒక్క